హలో గైస్, వెల్కమ్ టు ద మా ఇంటి గోల. ఈరోజు వచ్చేసి మా పిల్లల వాళ్ళ స్కూల్లో యాన్యువల్ డే సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయండి. ఇవి వచ్చేసి సెలబ్రేషన్ డెకరేషన్ అనేది స్టార్ట్ అయితే చేశారు. ప్రోగ్రామ్ వచ్చేసి ఈవినింగ్ అనమాట. ఇవి వచ్చేసి క్యాంపస్ ముందర బెలూన్స్ అయితే డెకరేషన్ అయితే చేశారండి. వీళ్ళవి 2 క్యాంపస్ అనమాట. 2 ఆపోజిట్ సైడ్లో ఉంటాయండి. నైట్ డిన్నర్ వచ్చేసి స్కూల్లోనే ఏర్పాటు చేశారు. అక్కడ వచ్చేసి డిన్నర్స్ ప్రోగ్రామ్స్ అనేది స్టార్ట్ అయినాయండి. ఈ రోజు నేను మా ఇంట్లో ఆఫ్టర్నూన్ వచ్చేసి చికెన్ బిర్యానీ అయితే ట్రై అయితే చేశానండి. చాలా బాగా వచ్చింది. మీలో ఎంతమందికి చికెన్ బిర్యానీ ఇష్టమో ప్లీజ్ లైక్ చేసి కామెంట్లో అయితే తెలియజేయండి. మేమందరం కలిసేసి ఒక అరటాకులో చికెన్ బిర్యానీని వడ్డించుకుని అందరం కలిసి భోజనం అయితే చేసామండి. దీనిలోకి వచ్చేసి పెరుగు పచ్చడి అయితే చేశాను. మీ ఇంట్లో కూడా అప్పుడప్పుడు మీరు అందరు కలిసి ఈ విధంగా భోజనం చేయడాలని ట్రై చేయండి. చాలా అంటే చాలా థ్రిల్లింగ్ ఉంటుంది. చాలా హ్యాపీగా కూడా అనిపిస్తుంది అండి. మా వాళ్ళు వచ్చేసి భోజనం చేసేసి ఇంకా ఫంక్షన్కి అయితే రెడీ అయితే అయ్యారండి. ఈ విధంగా అయితే రెడీ అయ్యారు. ఎలా ఉన్నారండి? నాకైతే చాలా అంటే చాలా బాగున్నారు. ప్రతి అమ్మ తమ పిల్లల్ని మా పిల్లలే బాగున్నారు అనేసి అనుకుంటుంది. మా పాప ఏకంగా పొడుగు జడ అయితే పెట్టేసిందండి. మాకు స్కూల్ వచ్చేసి బ్యాక్ సైడ్ అనమాట. ఇంకా పిల్లలు అయితే ఎవరు రాలేదు. మా వాళ్ళు చూస్తూ ఉన్నారు. స్కూల్లో ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేసే పిల్లలకి డ్రెస్సెస్ అనేటివి వాళ్ళే తెచ్చారు. ఇక్కడికి వచ్చినాక పిల్లలు అనేది డ్రెస్ అనేది ఎక్స్చేంజ్ అయితే చేసుకోవాలండి. ఇక్కడ టీచర్ వాళ్ళే వచ్చేసి పిల్లలకి డ్రెస్సెస్ అన్నీ అయితే వేస్తున్నారు. ఎవరెవరు ఏ సాంగ్లో ఉన్నారో వాళ్ళకు వచ్చేసి ఆ సాంగ్కి సంబంధించిన డ్రెస్సెస్ అయితే వేస్తున్నారు. మా బాబుకి వచ్చేసి రెడ్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ అనమాట. మా లిటిల్ ఏంజల్ కూడా వచ్చేసి రెడీ అయిపోయింది. వాళ్ళ ఫ్రెండ్స్తో బాగా ఎంజాయ్ చేస్తుంది. క్యాంపస్కి వచ్చేసి ఈ విధంగా అయితే డెకరేషన్ చేశారండి. 2 క్యాంపస్కి అందరూ వచ్చేసి సెల్ లైట్ ఆన్ చేశారు. ఎందుకు అనుకుంటున్నారా? ప్రిన్సిపల్ సార్ వచ్చేసి మీకు ఈ స్కూల్ నచ్చినట్టయితే మీ ఆనందాన్ని సెల్ లైట్ వేసేసి వ్యక్తపరచమని అయితే చెప్పాడు. మా సార్ ఏమో తెగ ఊపేస్తున్నాడండి సెల్ పట్టుకొని. సార్ వాళ్ళవి స్పీచెస్ అనేవి కంప్లీట్ అయిపోయినాక డ్యాన్స్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయితే చేశారండి. ఈ డ్యాన్స్ వచ్చేసి ప్రోగ్రామ్ మొత్తానికి హైలైట్ అని చెప్పాలండి. చాలా చక్కగా అయితే చేశారు అమ్మాయిలు. మా పాప వాళ్ళ డాడీ మీద కూర్చొని డ్యాన్స్ ప్రోగ్రామ్ని అయితే చూసి ఎంజాయ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మా బాబు డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే వచ్చిందండి. అస్సలు నేను వాడు ఇంత బాగా చేస్తాడని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేసుకోలేడు. లాస్ట్ ఇయర్ కూడా తనైతే డ్యాన్స్ ప్రోగ్రాంలో ఉన్నాడు కానీ అస్సలు అయితే చేయలేదండి. ఫుల్ స్టేజ్ ఎక్కేసి ఫుల్ ఏడుస్తున్నాడు. ఒక్క స్టెప్ కూడా వేయలేదు. ఈసారి కూడా అట్లనే చేస్తాడేమో అనేసి నేనైతే చాలా భయపడ్డాను. బట్ తను మాత్రం అస్సలు ఎక్కడ ఆగకుండా మొత్తం డ్యాన్స్ మొత్తం చాలా చక్కగా అయితే చేశాడండి. తను వచ్చేసి మహేష్ బాబు సాంగ్ కుర్చీ మత్త పెట్టి ఆ సాంగ్ అయితే చేశాడనమాట. కంప్లీట్ అయినాక అందరూ అయితే చాలా బాగా మెచ్చుకున్నారండి. చాలా చక్కగా చేశారనేసి వాళ్ళ డాడీ అయితే ఫుల్ హ్యాపీ అనమాట. నా కొడుకు డ్యాన్స్ చేసేసాడు అనేసి. మధ్య మధ్యలో పిల్లలకి ధీటుగా సార్ వాళ్ళతో కూడా డ్యాన్స్ చేయించారు. సార్ వాళ్ళు కూడా చాలా చక్కగా వేశారండి. మా చిట్టి తల్లి వచ్చేసి 2nd ర్యాంక్ వచ్చింది 2nd క్లాస్లో. అందుకని వచ్చేసి తనకు మెడల్ షీల్డ్ అనేది అయితే ఇచ్చారు. అంతమందిలో తను ప్రైజ్ తీసుకుంటుంటే అంతకంటే ఆనందం ఇంకేముంటుందండి పేరెంట్స్కి. చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే మా పాప వాళ్ళ డ్యాన్స్ అనేది స్టార్ట్ అయితే అయ్యిందండి. తను వచ్చేసి బుల్లెట్ బండి సాంగ్కి అయితే డ్యాన్స్ చేసింది. మా పాపకైతే ఇదైతే ఫస్ట్ టైం కాదండి. తను చాలా ప్రోగ్రామ్స్లో చాలా దాంట్లో అయితే డ్యాన్స్ అనేది అయితే చేసింది. సో తన గురించి అయితే మాకు ఎలాంటి టెన్షన్ అయితే లేదు. తను చాలా చక్కగా అయితే చేస్తుంది. మిగిలిన పిల్లలందరూ డ్యాన్స్ అనేది సూపర్గా అయితే వేశారండి. నైట్ 3 వరకు అయితే ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేశారు. లాస్ట్ ఇయర్ SSCలో 1st, 2nd, 3rd వచ్చిన వాళ్ళకి చెక్ ఇచ్చి అలాగే సన్మానం అయితే చేశారండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఇంటి గోల.